మధ్యమహేశ్వర్ నుంచి బుడా మధ్యమహేశ్వర్ వెళ్తున్నామండి. ఇక అది మధ్యమహేశ్వర్ టెంపుల్. అక్కడ నుంచి ఎలా షార్ట్ కట్ తీసుకుని బుడా మధ్యమహేశ్వర్ వెళ్తున్నాం. ఇగో అట్లా ఇక్కడ నుంచి అట్లా పైకి పోవాలి. దాదాపు 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1.5 కిలోమీటర్లు ఎంతసేపు ఎక్కుతాం అనేది చూద్దాం. బ్యూటిఫుల్ లొకేషన్ అండి. లొకేషన్ అయితే అదిరిపోయింది. మా వాళ్ళందరూ చిన్న చిన్న గుంటలు దాటుతూ ఉన్నారు. అయిపోయింది. దాదా మా వాళ్ళు చాలా మంది తుస్సుమంటే మిగతా వాళ్ళందరినీ పట్టుకుని బుడా మధ్యమహేశ్వర్ వస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయాన్ని బుడా మధ్యమహేశ్వర్ లేదా వృద్ధ మధ్యమహేశ్వర్ ఆలయం అని అంటారు. ఇది మధ్యమహేశ్వర్ ఆలయానికి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న కొండ మీద ఉంటుంది. ఈ కొండపైన మొత్తం బుగ్గ్యాల్స్ ఉంటాయి అన్నమాట. అంటే పచ్చటి గడ్డి మైదానం ఉంటుంది. ఈ కొండపై నుంచి చూస్తే, అంటే ఈ ఆలయం దగ్గర నుంచి చూస్తే చౌకంబ, కేదార్నాథ్ మరియు నీలకంఠ పర్వతాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. చౌకంబ పర్వతం అంటే మనకి ఉత్తరాఖండ్లోనే అత్యంత ఎత్తులో ఉన్న పర్వతం అండి. వాటర్ లేదు. ప్రస్తుతం మనం బుడా మధ్యమహేశ్వర్లో ఉన్నామండి. మధ్యమహేశ్వర్ నుంచి 1.5 కిలోమీటర్లు పైకి ట్రెక్ చేస్తే వచ్చేది ఈ బుడా మధ్యమహేశ్వరం. అసలు ఆలయం ఇదే అని చెప్తారు. అంటే పంచకేదారులు రెండవదైనటువంటి, అంటే నాభిభాగం, శివుడి నాభిభాగం ఉన్నటువంటి ఈ మధ్యమహేశ్వర్ పురాతనమైన ఆలయం ఇదే అని చెప్తారు. ఇది ఇప్పుడున్న మధ్యమహేశ్వర ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో పైన ఒక పీక్లో ఉంటుందండి. దాని చుట్టూ చూడండి పర్వతాలు, దాని చుట్టూ పర్వతాలు. మీ ఎదురుగుండా కనిపిస్తున్నది చౌకంబా పీక్ అండి. ఇది చౌకంబా పీక్. ఇది ఉత్తరాఖండ్లోనే హైయెస్ట్ పీక్ అనమాట. ఇది అంటే ఉత్తరాఖండ్లోనే ఎత్తైన పర్వతం అండి. ఇది చుట్టూ మంచు కొండలు ఉంటాయండి. ఇక్కడ చూడండి చుట్టూ మంచు కొండలు. దీన్ని బుడా మధ్యమహేశ్వర్ అంటారు. చౌకంబ ఇది నువ్వు ఎదురుగుండా ఉన్నది. ఇక్కడ 2 లేక్స్ ఉంటాయండి, 2 సరస్సులు చిన్నవి. అందులో వాటర్ లేదు. వాటర్ ఉంటే మట్టికి ఆ చౌకంబ పర్వతం దానిలో దర్శనం వస్తుందండి. చాలా బాగుంటుంది ఆ వ్యూ. ఇంకా ఇవన్నీ అదే కేదార్నాథ్ పర్వతం అండి. అది ఇప్పుడు ఇవన్నీ గంగోత్రి పర్వతాలు, ఇక కేదార్నాథ్ పర్వతం ఇవన్నీ చాలా కనపడతాయి. అంటే మనం ఊహించలేం. కానీ స్వర్గం చూడాలి అనుకుంటే రండి మధ్యమహేశ్వర్ బతికుండగానే.
మా చిన్నంబుజ్జి ఫోటోలు తీస్తున్నాడు అందరికీ. మధ్యమేశ్వర్ టెంపుల్ నుంచి ఈ పీక్ చేరుకోవాలంటే దాదాపు 1 గంటన్నర సమయం అయితే పడుతుందండి. బాగా స్టీఫ్ ఎక్కువగా ఉంటుంది. అంటే మధ్యమేశ్వర్కి ఈ బుడా మధ్యమేశ్వర్కి ఒక 1000 అడుగులు ఎత్తు ఉంటుందండి. దాని మూలంగానే కొద్దిగా స్టీఫ్ ఎక్కువ ఉన్న మూలని బాగా ఆయాసం రావడం మూలంగా కొద్దిగా 1 గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. ఏదైనా అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఒక 1/2 అవర్ అక్కడ గడిపిన ఏదన్నా 2.5 3 అవర్స్లో మనం మళ్ళీ మధ్యమేశ్వర్ చేరుకోవచ్చు. ఒక 2.5 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుద్దండి. ఓకేనే రమేష్ ఒకసారి ఏంటి సౌగారు వెళ్ళండి ఏహరా రెడ్డి గారు ఇలాగ వెళ్ళాలంటే నా పక్క నుంచి ఇలా వెళ్ళాలంట. రమేష్ గారు 3 అట్లు 3 ఉన్నాయండి. పైన 2 ఉన్నాయండి. భుజని ఇక్కడ ఒకటి ఓం నమ శివాయ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ శంభో శంకర్. ఇంకోండి ఇక్కడ కిందండి జూమ్ చేసి లాగండి. లాస్ట్ అక్కడండి. అరే బాయ్ ఆజో పార్వతీదేవండి లాస్ట్ అక్కడండి. అక్కడ ఇంకా చాలా ఫోటోలు తీసాను. అది చాలా ఉండాలి. ఇంకా వాటర్ కొద్దిగండి. అక్కడ 3 ఉన్నాయండి. సరిపోద్దండి రండి వచ్చండి. పట్టుకోండి ఇంకా సరిపోదండి. వస్తున్నా కానీ ఆ 3 రమేష్ గారు ఎక్కడి నుంచి అండి? మధ్యమహేశ్వర్ టెంపుల్ లోపల ఫోటో అలౌ చేయట్లేదు. చుట్టూరు ఎలా ఉందనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. गौरी शंकर मंदिर. ओम नमः शिवाय. पार्वती मंदिर. पितृशिला. సరస్వతి కుండ నుంచి వాటర్ అట్లా వస్తుంది. అది ఇక్కడ నీళ్లు పట్టుకుని శివయ్యకి లోపల అక్కడ అభిషేకం చేసుకుని చుట్టూ ఉన్న శివలింగానికి అందరికీ అభిషేకం చేసుకుని వస్తున్నాం అన్నమాట. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పాండవుల్లో ఒకడైన భీముడు ఈ ఆలయం నిర్మించారని పురాణాల ప్రకారం చెప్తున్నారు. ఆయనే మెయిన్ పూజారి గారు, ఆయనే. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. మనం చూడండి, ఇది రాత్రి లేడీస్ స్టే చేసిన రూము. ఈ రూమ్లోంచే వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇలా డోర్ తీసేటప్పటికి ఆ వ్యూ కనపడుతుంది అనమాట. హర హర మహాదేవ్. అద్భుతమైన దర్శనం. అభిషేకాల తర్వాత ఇప్పుడు 10:35 అయింది. మళ్ళీ కిందకి బయలుదేరుతున్నాం. నిన్నైతే చాలా ఇబ్బంది పడ్డారు పైకి ఎక్కేదానికి. ఇప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాం. చివరిసారిగా చూసేయండి మధ్య మహేశ్వర్ మహాదేవ్. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. గుర్రాల మీద పైకి ఎక్కుతున్నారు. గుర్రాలకి ఎక్కడే కష్టం అవుతుంది. हर हर महादेव. వీడియో 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 हर महादेव. వీడియో. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. हर हर महादेव. हर हर महादेव. ఎక్కే వాళ్ళకి ఎలా ఉందో చూడండి. దిగడం పర్లేదు, అంటే కొద్దిగా తడి పెట్టడం వలన స్కిడ్ అవుద్దామో అని చిన్న భయంగా దిగుతున్నాం, కానీ పెద్ద స్ట్రెయిన్ అయిపోవట్లేదు. ఎక్కే వాళ్ళు మాత్రం బాబోయ్. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. అమ్మా, దిగడం కూడా టైం టేకన్ అవ్వట్లేదు, కానీ చాలా కష్టంగానే ఉంది. అందరూ దిగేసారు. నేను వీడియోలు తీసుకుంటూ స్లోగా వస్తున్నాను. ఇక అక్కడికి దిగాలి, అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, కిందకి, అక్కడికి దిగాలి. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. దిగడం కూడా మామూలుగా అయితే ఏం లేదు, కష్టంగానే ఉంది. ఇవాళ సాయంత్రానికి ఇంకో 12 కిలోమీటర్లు టార్గెట్ చెప్పాడు మదన్. ఇప్పుడే 12 కిలోమీటర్లు. ఈ వీడియోలు తీసుకుంటూ నేనే ఉండిపోయాను లాస్ట్కి. అదిగా శ్రీజ ఉంది. శ్రీజ, కార్తీక్, నేను, స్వర్ణమణి గారు, మిగతా వాళ్ళందరూ ముందే ఉన్నారు. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. చక్కటి రోడ్డు ఉండగా మా మదనుడు షార్ట్కట్లో వెళ్దాం అన్నాడు. ఇది షార్ట్కట్టే, కాకపోతే ఎలా ఉంది చూడండి, చాలా స్టీప్గా ఉంది. మేము వెళ్ళడం చూసి అందరూ అసలు స్వర్ణమణి గారు, శ్రీజ ఇద్దరు కూడా వస్తున్నారు. మేము వెళ్ళడం చూసి మా ఆయనకి అందరూ వస్తున్నారు, కానీ కరెక్ట్ కాదు. ఏమండి స్వర్ణమణి గారు, ఇది కరెక్ట్ కాదండి, అదే కరెక్ట్. హర హర మహాదేవ్. అదే నేను చేయను మదన్ అన్నాను, అప్పుడప్పుడు చిన్న చిన్న సాహసాలు చేయాలన్నాడు. హర హర మహాదేవ్. అటు నుండి అలా రోడ్డు ఉంది, రోడ్లో దిగచ్చు కదా. మా మదనుడు ఇలా దిగేద్దాం షార్ట్కట్లో అన్నాడు. చూడండి షార్ట్కట్ ఎలా ఉందో, ఆయన దిగుతున్నాడు. టైం కలిసి వస్తుంది, కానీ అంత రిస్క్ అవసరమా? హర హర మహాదేవ్. ఇవన్నీ దింపేశాడు. మాతో పాటు ఇంకా చాలామంది దిగుతున్నారు. అది
అదిగో అదిగో అక్కడ కూర్చున్నాడు వెళ్ళి. హాయ్ కెప్టెన్. ఇప్పుడు ఈ దిగుడు చూస్తుంటే ఎక్కడంతా మనమేనా ఎక్కింది అనిపిస్తుంది. ఎంత డౌన్ ఉంది చూడండి. అదిగో అదంతా డౌన్, అక్కడికి వెళ్ళాలి. హర మహాదేవ్. ఓం నమ శివాయ. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది, కానీ అమ్మా డౌన్ దిగుతుంటేనే ఎలా ఉంది, ఎక్కడ మనమేనా ఎక్కింది అనిపిస్తుంది. హర హర మహాదేవ్. వెళ్ళండి అని చక్కని రోడ్డు ఇస్తే మా స్వర్ణమణి గారు చూసావా లైఫ్లో అప్పుడప్పుడు అట్లాంటి హాయ్ హలోనే. సరే వచ్చండి, తల వచ్చేయండి. బాయ్. హర హర మహాదేవ్. డౌన్ చూస్తుంటే అనిపిస్తుంది ఇదంతా నిన్న మనం ఎక్కువ వచ్చిందేనా అని. ఓం నమ శివాయ. అలా దిగాలి, ఇంకా చాలా దిగాలి. 10:30 మొదలెట్టా, 1:30 అయింది. కరెక్ట్గా టైం 3 అవర్స్ అయింది. ఇంకెక్కడ అంత పొంతు లేదు. అదిగో తమ్ముడు ఎలా ఉందిరా దిగడం? దిగేయడమే కదా అనుకున్నాం, కానీ అంతొద్దండి, అంతొద్దు. అక్కడ మామూలు లేడీ కాదు, యూనివర్సల్ లేడీ. హాయ్ అమృతి గారు రండి. ఇంకా బంతోలి 1 km అంటుంది, అక్కడ ఉంది. అంటే అది నిన్న ఉదయం మేము బయలుదేరిన ప్లేసు. ఇంకా అక్కడికి 1 km, అక్కడికి వెళ్ళడానికి 1 km. అక్కడి నుంచి మొన్న ట్రెక్ చేసిందంతా మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోవాలి. అమ్మో హర హర మహాదేవ్. ఇది కొత్త రోడ్డు అండి. ఇది ఇలాగెళ్ళిపోద్ది, ఇలాగెళ్ళి ఈ కొండెక్కి అలా వెళ్ళాలి. ఇది పాత రోడ్డు. ఆ పక్క నుంచి ఉన్నది, ఆ పక్క నుంచి ఉన్నది అది పాత రోడ్డు అండి. కాకపోతే అది కొన్ని కొండ చర్యలు కూలిపోవటం మూలంగా మొత్తం ఆ పాత రోడ్డు ఆపేశారు. ఆ పాత రోడ్లోనే ఒక జలపాతం ఉండేది, అట్లా ఆపేశారండి ఆ పాత రోడ్డు. భక్తులు దారి నుంచి కొత్త రూట్ అయితే ఇలా ఉందండి. ఇట్లా 2.5 కిలోమీటర్లు ఉన్న తర్వాత 1 కిలోమీటర్ కిందకి దిగటం ఉంటుంది. అప్పుడు గోండార్ విలేజ్ వస్తుంది. ఆ గోండార్ విలేజ్ నుంచి 1.5 కిలోమీటర్ వెళ్తే బంతోలి వస్తుంది, లోవర్ బంతోలి. ఆ లోవర్ బంతోలి నుంచి ఒక 1/2 కిలోమీటర్ పైకి ఎక్కితే అప్పర్ బంతోలి వస్తుంది. ఇంకా అక్కడి నుంచి నాను, ఇంకా కొన్ని చిన్న చిన్న అంటే 1-2 అంటే 1-2 ప్లేసెస్ ఉన్న మాత్రం